గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా బంగారం గుర్తొస్తుందండి. సో ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా ముందుగా బుక్ చేసేసుకొని, ఎందుకంటే ఆ రోజు చాలా రష్గా ఉంటుంది ఈ బంగారు షాపులు ఇదంతా, కాబట్టి ముందుగా బుక్ చేసుకొని మరి ఆ రోజు వెళ్ళి బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఆ స్తోమత లేనివారు, బంగారం కొనలేని వారు, అయ్యో బంగారం కొనలేకపోయామే మనం ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి, అంటే అందరూ చెప్పేది విని ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలట, చాలా మంచిది అని చెప్పేది విని అప్పు చేసైనా సరే మరి బంగారం కొంటూ ఉంటారు. సో ఏంటండి, నిజంగా అక్షయ తృతీయ రోజు కష్టపడి ప్రయాసపడి బంగారం కొనాలంటారా? కొంటేనే మంచి జరుగుతుందా? అసలు ఆ రోజుకున్న విశిష్టత ఏంటి? అలానే ధనాభివృద్ధి కావచ్చు, ఉద్యోగాభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కోరుకునేవారు సో ఆ రోజు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? సో ఇటువంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో తెలుగు రాష్ట్రాలకి స్వరపరిచితులు, సుపరిచితులు అయినటువంటి శ్రీ వక్కంతం చంద్రమౌళి గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు. మరి వారిని అడిగి మనకున్నటువంటి అక్షయ తృతీయకి సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. సో మీకు కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ చెప్పండి. సో గురుగారు, నేను ఇందాక చెప్పినట్టు అక్షయ తృతీయ అనగానే అసలు పూజ, ఇంట్లో మనం దేవుడికి పూజ చేయాలి, అసలు దీనికంటే ముందు కూడా మనసంతా కూడా బంగారం. అక్షయ తృతీయ అన్న పేరు వినగానే మనసంతా బంగారం మీదకి వెళ్ళిపోతుంది. అమ్మ బంగారం కొనాలి అని చెప్పి. సో ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొని తీరాలంటారా? కొంటేనే మంచిదంటారా? నిజంగా ఒక మాట చెప్తా అండి. శాస్త్రం చెప్పిన మాట, ఇది నా మాట కాదు. బంగారం ఖచ్చితంగా కొనాలి అని చెప్పి మన శాస్త్రం ఎక్కడా కూడా చెప్పలేదండి. కాకపోతే బంగారం కొంటే, పిసరంత బంగారమైనా కొంటే మంచిది అన్న దాన్ని పట్టుకొని మనం ఏం చేసామంటే దీన్ని కూడా వ్యాపారాత్మక ధోరణిలో అక్షయ తృతీయ పండుగ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో బంగారు కొనాలి, లేదా వెండి ఆభరణాలు కొనాలి, లేదా ఇంటికి కావాల్సిన గృహోపకరణ వస్తువులు కొనాలని చెప్పేసి మనముగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ సింగా చెప్పాలంటే కూడా అలా భావన చేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బంగారం లాంటి విలువైన ఆభరణాలు కొనే ప్రయత్నం చేస్తాం. కానీ శాస్త్రం చెప్పింది వేరు, దాన్ని మనం నేటి కాలంలో ఆచరిస్తుంది వేరు. బంగారం కొనడం తప్ప ఒప్ప అంటే ఎప్పుడైనా కొనొచ్చండి. చూస్తున్నాం కదా బంగారం ధరలు ఈ మధ్య ఎలా పెరిగిపోతున్నాయో. కాబట్టి బంగారం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిదే. మన సంప్రదాయం ప్రకారం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. చిన్నప్పుడు ఇంట్లో అమ్మాయో అబ్బాయో జన్మించగానే అప్పటి నుంచి కూడా బంగారం కొని దాచిపెట్టుకుంటుంటాం. ఇది మంచిదే, ఎందుకంటే ఒక భూమి కొన్నా, బంగారం కొన్నా, విలువైనటువంటి ఆభరణాలు కొంటే భవిష్యత్తులో మనకు ఉపకరిస్తాయి. ఇప్పుడు మనకి ఏదో ఒక కష్టమో నష్టమో వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మెయిన్ టాపిక్ మీరు ఇందాక ఇంట్రోజ్లో చెప్పింది కూడా విన్నాను నేను. అసలు ఈరోజు బంగారం కొనాల్సిందేనా? ఒకవేళ కొనే శక్తి లేనివా? నిజంగా నాకు తెలిసి కూడా చాలామంది మమ్మల్ని అడుగుతారు, గురుగారు నిజంగా ఎంతో కొంత బంగారం కొందామని చెప్పుకున్నాం, అదేమో ₹1,00,000 దాటిపోయిందంటే నిజంగా కొందామంటే మాకు శక్తి లేదండి అని బాధపడేవారు కొంతమంది మీరు అన్నట్టుగా అప్పు చేసి కొంటున్నారండి. అసలు ఇది మంచిదా కాదని చెప్పి మనం శాస్త్రరీత్యా మాట్లాడుకుందాం. అక్షయ తదియ లేక అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? క్షయము లేనిదండి. కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది కొన్నా క్షయము లేదు అని చెప్పి దానికి అర్థంగా మనం భావన చేద్దాం. కాసేపు దీని విషయత గురించి వివరిస్తానండి మీకు. కాబట్టి ఈరోజు నిజంగా మీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయండి, దాంతో బంగారం కొనుక్కున్నారు, మీకు ఒక వెహికల్ అవసరం ఉంది కొనుక్కున్నారు, లేదా వెండి ఆభరణాలు కొనుక్కున్నారు, ఇంటికి కావాల్సినటువంటి ఏదైనా కూడా గృహోపకరణ వస్తువులు కొనుక్కోరు, తప్పు లేదండి, మంచిదే. ఎందుకంటే అటువంటి వాటి క్షయం లేదు. కానీ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కొంతమంది క్రెడిట్ కార్డ్స్ వాడి కానీ లేదా చేబదులుగా తీసుకుని కానీ ఖచ్చితంగా బంగారం కొని తీరాలని చెప్పేసి కొంటున్నారండి. అప్పుడేమైంది? మీరు చేసిన అప్పు కూడా క్షయము లేకుండా అయిపోతుందండి. అంటే ఏంటి? తీరదు, ఇంకా అప్పు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మన ప్రేక్షకులు గుర్తించుకోవాల్సింది, బంగారము, వెండి ఆభరణాలు, మనకు కావాల్సిన గృహోపకరణ వస్తువులు కొనే శక్తి లేకపోతే ఏమాత్రం కూడా బాధపడకండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మనం ఏదైతే అప్పు చేసి కొంటామో అది తీర్చలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి అప్పు చేసి ఏది కూడా కొనకండి. ఈరోజు కాదు, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందామండి. ఈ రోజుతో ఈ పండగ ఇంక మళ్ళీ రాకుండా ఏం లేదు, ఎవరి ఇయర్ వస్తుంది కదా మనకు, అది అప్పుడు కొనొచ్చు. కానీ ఈరోజు మన శాస్త్రం చెప్పింది ఏంటి, ఏం చేయమని చెప్పింది అంటే దాన ధర్మాలు చేయమని చెప్పిందా అండి. అంటే ఈరోజు ఉదాహరణ చెప్తున్నా అండి, ఏమి నిరుపేద వ్యక్తి కూడా తన ఒక పూట కాస్త ఉపవాసం ఉండి తన తినే తిండిని ఎవరికైతే
ఆకలి మీద ఉంటారో, తినడానికి తిండి లేక ఇబ్బంది పడతారో అటువంటి వారికి అన్నం పెట్టాలని చెప్పి అనుకుందాం. కడుపు నింపితే జీవితాంతము అతనికి వంశానికి అంతా కూడా తిండికి లోటు లేకుండా గడుస్తుందండి. ఇది ప్రధానమైన అంశం మనం గమనించుకోవాలి. అంటే ఈరోజు మనం చేసే దాన ధర్మాలు అంటాం కదా, ఏదైతే ఉన్నాయో దానికి జీవితంలో మనకు లోటు ఉండదు. అందులో అక్షయ తృతీయ పండుగ ఒకటైతే వైశాఖ మాసం ప్రధానంగా దాన ధర్మాలకు పెట్టింది పేరండి. ఈ వైశాఖ మాసం అంతా కూడా ఒకవేళ ఈ రోజు కాకపోయినప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా ఏదైతే మనం దాన ధర్మాలు చేస్తామో దాని యొక్క పుణ్యం మామూలుగానే మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, దానం చేసామనుకోండి, మన మనసు తృప్తి పడుతుంది, దానికి పుణ్యం వస్తుందని భావన చేస్తాం. అందులో ఈ రోజు ప్రధానంగా లేదా ఈ మాసంలో ప్రధానంగా మనం చేసే దానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎదుటి వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో, నిజంగా మనకు శక్తి లేదు, మనం అనుకుంటున్నాం ఎక్కడన్నా ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, చాలా ఆలయాల్లో కూడా అన్నదానం జరుగుతుంటుంది. అదేవిధంగా చాలా ఆర్ఫనైజెస్లో ఓల్డ్ ఏజ్ వారికి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంది. అటువంటి వారికి ఈరోజు కాస్త మనం ఉపవాసం ఉండి భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం వారికి భోజనం అనేది ఏర్పాటు చేయొచ్చండి. కొంతమంది పూర్ పీపుల్కి నిజంగా చెప్పాలంటే కూడా మెడిసిన్స్ కొనే కూడా వాళ్ళకి డబ్బులు లేవండి. అటువంటి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఒక రోజుకి సరిపోయే మెడిసిన్స్ కొనివచ్చు కదా. ఇటువంటివి చేయమని మన శాస్త్రం చెప్పింది. ఫోకస్ బంగారం కొనుక్కోవడం, దానికి తోడు ముందుగానే మీరు ఇందాక అన్నారు కదా, ముందుగానే వెళ్ళి ప్రీ బుకింగ్లు చేసేసుకొని మేము బంగారం కొనుక్కుందామన్నాం. నిజంగా చెప్తున్నా అండి, ఈరోజు బంగారం కొనొద్దని నేను చెప్పడం లేదు. శాస్త్రం చెప్పింది ఏంటి, మంచి పనులు చేస్తే మంచి కర్మ వస్తుంది, మంచి ఫలితం. అలానే గురువు గారు ఇక్కడ ఇంకొక చిన్న విషయం, అంటే అంటారు కదా మన శాస్త్రంలో ఏదన్నా చెప్పే విషయాన్ని దాని వెనకాల కూడా ఏదో ఖచ్చితంగా కారణం ఉంటుంది అని చెప్పి. సో నాకు తెలిసి ఏంటి అంటే మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మన అందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది ఇంట్లో బంగారం పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు అని. సో ఆ రకంగా ఇంట్లో బంగారు కూడా ఉండాలి అన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్ శాస్త్రం నుంచి కూడా మనకి అలా చెప్పడం జరిగింది. కారణంతో మన పెద్దలు మనకు కొన్ని పొదుపు చర్యలు ఏర్పాటు చేయాలి. అటువంటి సేవింగ్స్ ఏదన్నా కూడా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే, అంటే ఈ సంవత్సరం పెద్దగా బంగారం కొనే శక్తి మనకు లేదండి. సరే, మనం ఏదైతే ప్రధానంగా వృధా ఖర్చులు ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చేస్తున్నామండి. ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఆ సంపాదన చాలక అప్పులు చేస్తుంటే అందులో ఎక్కువ శాతం మంచి కోసం చేసే అప్పులు వేరండి. ఇది ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, దాని వేరే విషయం అనమాట. అలా కాకుండా వ్యసనాల కోసం చేసే అప్పులు ఎక్కువగా ఉన్నాయండి. అటువంటి వారు ఈ రోజు నుంచి దేవుడి ముందు మాట ఇచ్చి అటువంటి వాటి నుంచి బయటకు వస్తానని చెప్పి ఆ డబ్బు వారు ఏదైతే దుర్వ్యసనాల కోసం, కొంతమంది వ్యక్తులు గొప్పల కోసం, డాంబికాల కోసం ప్రతి ఒక్కరూ చూడంగానే నా స్టేటస్ చూడాలి, నా కారు చూడాలి, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూస్తే నాకు వాల్యూ వస్తుందని చెప్పి అనుకుంటారు. శుద్ధ అబద్ధం అండి. మీ దగ్గర ఉన్న సరస్వతీ కటాక్షానికి, జ్ఞానానికి విలువ ఉంది తప్పితే మీ దగ్గర ఉన్న వస్తువులకు కాదు కదా. అటువంటి వారు ఆ చెడు అలవాటు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే వ్యసనాన్ని, ఆ డబ్బు పొదుపు చర్యలు ప్రారంభం చేద్దాం. ఈ రోజు నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది ప్రారంభం చేసినా కూడా అది అక్షయం అవుతుంది కదా. మరి ఈ రోజు నుంచి ₹10 రోజుకు దాచిపెడదామండి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పెద్ద మొత్తంలో డబ్బు అవుతుందని చేసుకోవచ్చు కదా. ఈ రోజు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు కదా, ఈ రోజు అన్నదానం చేయవచ్చు కదా, ఈ రోజు వస్త్రదానం చేయవచ్చు కదా. ఇటువంటి వాటి వల్ల మనకు తప్పకుండా పుణ్యం వస్తుంది. మన జాతకంలో ఏదైనా కూడా చెడు గ్రహాల దోషం ఉన్నప్పుడు ప్రధానంగా రకరకాల పరిహారాలు చెప్తుంటామండి. అందులో ప్రత్యేకంగా దానాల గురించి మన శాస్త్రం ఎక్కువగా చెప్పిందండి. అన్నదానం చేయమని చెప్పామండి, వస్త్రదానం చేయమని చెప్పాం. అందులో సీజన్ ఇప్పుడు సమ్మర్ కదా, గొడుగు దానం చేయడం చాలా మంచిదండి, చెప్పులు దానం చేయడం చాలా మంచిది. రోడ్డు మీద చూడండి పాపం నిరుపేదలు చెప్పులు లేకుండా ఎండను పడి వెళ్తుంటారండి. అటువంటి వాటికి మంచిది. అన్నిటికన్నా మించి మరొకటి చెప్పనా అండి, చలివేంద్రాల గురించి విన్నారా మీరు? పూర్వకాలంలో చూడండి, ఇంటి ముందు మట్టి కుండను తీసుకొని వచ్చి అందులో నీరుని పెట్టి ఆ దారింటి నడుచుకుంటూ వెళ్ళే బాటసార్లకు నీరు తాగేకి ఏర్పాటు చేసి జలదానం అంటాం దాన్ని. చాలా పుణ్యం అండి అది. మీరు 100 కోట్లు దానం చేసే కన్నా కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ఈ వేసవి కాలం వెళ్ళిపోయేదాకా ఇంటి ముందు మట్టి కొండ, పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, అంత నీరు నింపాలి, 2 ఖర్చుతో కూడుకుంది కాదు కదండి, అది చేయొచ్చు కదా. అటువంటి మంచి పనులు మనం చేస్తూ ఉంటే దాంతోపాటుగా ఈ వేసవండి, నీళ్లు లేవు, పశుపక్షాదులకు కూడా చాలా ఇబ్బంది ఉందండి ఈ టైంలో. అటువంటిప్పుడు ఇంటి ముందు కూడా పశువులకి, ఇటువంటి పక్షాదులకి కూడా నీటిని ఏర్పాటు చేయొచ్చు కదండి, ఆహారాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. దీనివల్ల మనకు అనంత కోటి పుణ్యం ప్రాప్తిస్తుంది. మనం బంగారం కొని ఇంట్లో దాచిపెట్టుకున్నా, ఈరోజు బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావన చేసి మనం ఇంట్లో పెట్టుకున్నా పెద్దగా ఫలితం రాదు. సరే, రేపు అవసరానికి పనికొస్తుంది, అది వేరే విషయం, ఇక్కడ నేను కాదని చెప్పడం లేదండి. కాబట్టి దయచేసి మన ప్రేక్షకులు సహృదయంతో అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు బంగారం కొని దాచిపెట్టుకునే దానికన్నా దాంతో పాటుగా దాన ధర్మాలు చేయండి, భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి. మనం ఇందాక చెప్పుకున్నాం, జాతకంలో గ్రహదోషాలు ఉన్నప్పుడు
రకరకాల పరిహారాలు చెప్పినప్పుడు ప్రత్యేకంగా కొన్ని తిథులప్పుడు, కొన్ని వారాలప్పుడు, కొన్ని నక్షత్రాలప్పుడు చేయమని చెప్తుంటాం. అందులో ఈ వైశాఖ మాసం చాలా మంచి మాసం అండి, ఈ దాన ధర్మాలకు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి జ్యోతిష్పరంగా. అందులో ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి సంవత్సరం కూడా సూర్య చంద్రులు ఇద్దరూ కూడా అండి జ్యోతిష్ శాస్త్రపరంగా చెప్తాను ఉచ్చ స్థానంలో ఉంటారండి. అంటే ఈ 9 గ్రహాలకు ఏంటంటే ఒక రాశి ఉచ్చ ఉంటే ఒక రాశి నీచ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడికి మేషరాశి ఉచ్చ అంటే శనికి నీచ అని చెప్తుంటాం. తులారాశిలో సూర్య సంచారం జరిగేటప్పుడు అది సూర్యుడికి నీచ స్థానంగా చెప్తుంటాం. అదే శనికి అది ఉచ్చ స్థానమైంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు సూర్యుడు ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాడు ఇవాళ అంటే మేషరాశిలో నుండి. మేషరాశి సూర్యుడికి ఉచ్చ. అదేవిధంగా ఈరోజు 30వ తారీఖు ఏప్రిల్ నెలలో 2025 మనం జరుపుకుంటున్నాం కదా. ఈరోజు చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నాడండి. చంద్రుడికి ఉచ్చస్థానం అది. అంటే ఈ 2 గ్రహాలు సంవత్సరంలో ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే 2 గ్రహాలు ఒక్కసారిగా ఉచ్చలోకి వస్తుంటాయండి. ఇట్లా ఈ కాంబినేషన్ మళ్ళీ 1 year ఆగాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరు మనకు? సూర్య భగవాన్. ఆయన్ని ఆరాధించడానికి ఇది చాలా మంచి సమయం అండి. అదేవిధంగా మనసుకు సంబంధించిన గ్రహం జ్యోతిష్ శాస్త్రరీత్యా చంద్రుడు అండి. మనసు బాగాలేకపోతే నిజంగా మీకు ఎంత డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా, మీ మనసు బాగాలేదు అని కొంచెం అనుకోండి, ఏం ఉపయోగం లేదండి. మరి మన మనసు బాగుండాలంటే చంద్రుడు బాగుండాలి. ఆ 2 గ్రహాలుగా భావించిన, ప్రత్యక్ష దైవాలుగా ఆ సూర్యచంద్రులు భావించిన ఈరోజు పూజాది కార్యక్రమాలు మనకు బాగా ఉపయోగపడతాయి. జాతకంలో ఉన్న సకల గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఈ సంవత్సరం కాలం పాటు ఈరోజు మనం చేసే దాన ధర్మాలు, ఈరోజు మనం చేసే భగవంతుడి యొక్క స్తోత్రాలు మనకు చక్కగా ఉపకరిస్తాయి. అన్నిటికన్నా మించండి మానవ సేవే మాధవ సేవ. దీన్ని మనం గుర్తించుకోవాలి. ఇది మర్చిపోతున్నాం. ప్రతి నిత్యము మానవ సేవ చేయమని చెప్పి శాస్త్రం చెప్పిందండి. ఎంతో కొంత అది మనం చేయడం లేదు. మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని మూటగట్టుకుంటున్నామండి. దాని నుంచి బయటకు రావాలంటే కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి యథాశక్తిగా జీవితాంతము అని చెప్పాలి. అందులో ఇక్కడ మనం అక్షయ తది పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన ధర్మాలు చేయడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. మరి ఇందాక మీరు అడిగారు ఎందుకండి ఈ అక్షయ తృతీయకి ఇంత విశిష్టత వచ్చింది అని చెప్పనుకుంటే, ఈరోజు అంటే మనం గ్రంథాల ద్వారా ఎందుకు మనం ఇందాక సూర్యచంద్రులు ఉచ్చస్థానంలో ఉన్నామని చెప్పుకున్నాం కదా, దాంతోపాటుగా కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజేనండి. అందుకనే అంటే మనకి ఏదైతే న్యూ ఇయర్ జరుపుకుంటామో అట్లా కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు. అందున కూడా ఈ అక్షయ తృతీయ పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది కదా. రోహిణీ నక్షత్రం ఉంటే చాలా మంచిది. ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే బుధవారం రోజు 30వ తారీఖు ఏప్రిల్ నెల రోహిణీ నక్షత్రంలో చంద్రగ్రహ సంచారం అండి. అంటే ఆ విశిష్టత ఇంకా కూడా బాగా పెరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు చేసేటువంటి హోమము, దానము, పితృదేవతల పూజ కూడా చాలా మంచిదండి. అక్షయం అవుతుంది. అంటే జాతకంలో పితృదోషాలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోవడానికి ఈరోజు చాలా మంచిది. అందున కూడా రోహిణీ నక్షత్రంతో పాటుగా శాస్త్రరీత్యా బుధవారం రోజు ఈ అక్షయ తృతీయ పండుగ వస్తే ఇంకా మంచిదండి. చూడండి మనం నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకున్నామో. ఈ రోజు విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే రోహిణీ నక్షత్రం ఉంది, బుధవారం కూడా ఉంది కదా. కాబట్టి దీని విశిష్టత ఇది. కొన్ని ప్రాంతాలలో ఈరోజు గౌరీదేవికి డోలోత్సవం చేస్తారండి. అంటే ఉయ్యాలలో వేసే సంప్రదాయం ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా డోలోత్సవం చేస్తారు. ముత్తైదులు, కన్యలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే అన్ని ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో ఒకలా, ఈస్ట్ ఇండియాలో ఒకలా, దక్షిణ భారతదేశంలో ఒకలా చేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు ఈ పూజ పూర్తయిన తర్వాత పండ్లు, తీపి పదార్థాలు, నానవేసినటువంటి శనగలండి, నానబెట్టిన శనగలని ముత్తైదులకు ఇవేటువంటి అంటే వ్రతం అంటాం దాన్ని. ఈ విధంగా ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు విషయానికి ఇంకా మనం మాట్లాడుకుంటే పరశురామ జయంతి అండి. అంటే మహావిష్ణు వారి యొక్క అవతారంలో పరశురాముని అవతారం ఉంది కదా, ఆ స్వామివారి యొక్క జయంతిని ఈరోజు జరుపుకుంటారు. అదేవిధంగా మనం కుబేరుడు అంటే తెలుసు కదండి మనకు, ఆయన కోశాధికారి, ధనానికి లక్ష్మీదేవి అధిపతి అయితే ఆయన కోశాధికారి అంటే ట్రెజరర్ అన్నమాట. ఆయనకు ఈరోజు ఆధిపత్యం వచ్చిందనమాట. అంటే భగవంతుడు కుబేరుణ్ణి ఈరోజు ఇన్ఛార్జిగా నియమించారని చెప్పొచ్చు. ఇంకా మామూలుగా అందరికీ అర్థం. కాబట్టి కుబేరుణ్ణి పూజించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా శివుడు అన్నపూర్ణాదేవి దగ్గర గుప్త రూపంలో భిక్షను స్వీకరించేటువంటి రోజు ఈ రోజు. అంటే ఈ విశిష్టత నిజంగా చెప్పాలంటే చాలా ఉందండి. నిజంగా చెప్పాలంటే కూడా దాంతో పాటుగా శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీ దేవికి అక్షయ పాత్రను అనుగ్రహించినటువంటి రోజు ఈ రోజు అండి. చూడండి ఎన్ని విశిష్టత ఉందో. అందుకనే ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా భక్తిగా గొప్పగా జరుపుకున్నాం. కాకపోతే మనం ఏంటంటే రాజు మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మంచిది కాదు నిర్ణయానికి వచ్చినట్టుగా బంగారం కొంటే కాస్త మంచిది అంటే మనం ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఈ విశిష్టతలు వదిలిపెట్టేసి ఇటువైపు మనం వెళ్ళిపోతున్నామని చెప్పవచ్చు. అదేవిధంగా
శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేరుడు వెళ్తాడండి. ఆయన ఏం తీసుకెళ్తాడు? అటుకులు. అటుకులు తీసుకెళ్తాడు, తెలుసు కదా. ఈ రోజు ఆయన దగ్గర ఏమీ లేవు పాపం ఇవ్వడానికి. ఆయన స్నేహితుడు కావచ్చు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అటుకులు ఇవ్వడం వల్ల శ్రీకృష్ణుడు కుచేరునికి ఏమి ఇచ్చాడండి? కోటీశ్వరునిగా చేశారని చెప్పొచ్చు, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే. కాబట్టి చూడండి, ఒక నిరుపేద కూడా కోటీశ్వరుడిగా మారిన రోజు, ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజు ఈ రోజు. అందుకని మొదటి నుంచి నేను చెప్తున్నది, కొంతమంది మరి ప్రేక్షకులకు ఈ విషయం నచ్చచ్చు నచ్చకపోతుంది, మంచి గోరి చెప్తున్నాను ఇక్కడ. దీనివల్ల నాకు వచ్చే లాభం లేదు, మీకు వచ్చే లేదు, మన ఛానల్ వాళ్ళకి వచ్చే లాభం లేదు కదా. దయచేసి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. ఏదైతే మనం కర్మ చేస్తామో, కర్మ అంటే ఫలితం అండి, అది దాని యొక్క ఫలితం అనంతంగా వస్తుందండి. దాన్ని చెప్పలేము ఎంత వస్తుందని. కాబట్టి మీరు ఈరోజు చెడు పనులు చేస్తే, చెడు మాటలు మాట్లాడితే, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తే, ఎదుటి వ్యక్తితో గొడవ పడితే, దాని యొక్క కర్మ ఫలితం కూడా అంతకు 10 వస్తుంది. అదే ఈరోజు మనం ఎదుటి వ్యక్తి బాగుండాలి, అతను మన శత్రువు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరినా కూడా కావచ్చు అండి, ఈరోజు అందరూ బాగుండాలి స్వామి అని చెప్పి భగవంతునికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే దాని యొక్క పుణ్యం కూడా మనకు వస్తుంది. మనం ఏమనుకుంటాం? శత్రువు ఎప్పుడు నాశనం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకోకూడదు. శత్రువుల మీద విజయం సాధించే శక్తి మనకు కావాలి, నేను కాదని చెప్పడం లేదు. కానీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి బాగుండాలి అని చెప్పి కోరుకుంటామో అది భగవంతుడు చేసే పని అండి, ఆయనకి బాగా ఇష్టమైన పని. మనం ఏం చేస్తుంటాం? తప్పులు చేసేస్తుంటాం, పొరపాట్లు చేస్తుంటాం, తెలిసి కొన్ని తెలియక కొన్ని. దేవుడి ముందు వెళ్ళి ఏం చేస్తాం? గుంజుడు తీస్తాం, లెంపలు వేసుకుంటాం, స్వామి తప్పు చేశాను క్షమించు ఉంటాం. అంటే భగవంతుడు క్షమిస్తానని మనం భావిస్తున్నాం. అలా ఎదుటి వ్యక్తి కూడా మనతో కొన్ని సందర్భాల్లో తప్పుగా ప్రవర్తించి ఉండవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చండి. కాబట్టి మనం కూడా అటువంటి వారిని, అంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించాలి. అంటే క్షమాగుణాన్ని కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు చేసుకుంటే భగవంతునికి బాగా దగ్గర అవుతామండి. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అక్షయ తృతీయ రోజు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యథాశక్తిగా దాన ధర్మాలు చేయండి, 10 మందితో మంచిగా ఉండండి. ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారిని, మహావిష్ణువు వారిని ఎక్కువగా పూజిస్తుంటాము. అదేవిధంగా సింహాచలంలో స్వామివారికి చందనం కూడా తెలిసిన విషయమే కదండి. చాలా పవిత్రమైనటువంటి రోజు అండి. మీరు ఎలా తీసుకున్నా, పురాణాల ప్రకారం చూసుకున్నా, శాస్త్ర ప్రకారం, ఇందాక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాట్లాడుకున్నా కూడా ఈరోజు చాలా మంచిది. ఎవరన్నా గృహం కొనాలని చెప్పి అనుకుంటారని చెప్పి అనుకోండి, అడ్వాన్స్ ఇస్తుంటాం కదా, దానికి చాలా మంచి రోజు అండి ఈరోజు. అంటే స్థిరాస్తులు కొనడానికి కూడా మంచి రోజు, విలువైన ఆభరణాలు కొనడానికి కూడా మంచి రోజు. కానీ ఖచ్చితంగా కొని తీరమని శాస్త్రం చెప్పలేదు. దానికి మించి మన మనసును నియంత్రించుకోవాలి, మనసును మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. చాలా మంది అంటుంటారు చూడండి, న్యూ ఇయర్ రాగానే రేపటి నుంచి ఉదయాన్ని నిద్ర లేచి నేను వాకింగ్కి వెళ్తా, జాగింగ్కి వెళ్తా, గుడికి వెళ్తాను, వెళ్ళండి. అలాంటివి ఈరోజు ఏదైనా తీసుకొని ఆచరించండి. ఏమీ కాకపోతే పొదుపు చర్యలండి ప్రధానంగా. దాన్ని ప్రారంభం చేస్తే కూడా వచ్చే సంవత్సరానికి అది పెరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే దుబారా ఖర్చులు చేస్తున్నామో అటువంటి వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయాలి. సో గురుగారు, నిజంగా అక్షయ తృతీయ యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు. అందరికీ కూడా కంటివింపులాగా ఉంటుంది మీ మాటలు విన్న వారందరికీ కూడా. అలానే గురుగారు, ఈ రోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, అంటే కొంచెం అభివృద్ధి కోరుకునేవారు, ధనాభివృద్ధి కావచ్చు, ఆరోగ్యాభివృద్ధి, కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కొంతమంది ఏంటి అంటే సరే ఎంత సంపాదిస్తున్నా కొంచెం ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగా అక్కడికక్కడ ఉంటుంది. సో ఎవరైనా ఖచ్చితంగా జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలి, కొంచెం అభివృద్ధి కోరుకుంటూ ఉంటారు కాబట్టి, సో అలాంటి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏముంటాయి? తప్పకుండా అండి. అందులో కూడా మీరు అన్నట్టుగా ఈ రోజు చేసే పరిహారం యొక్క ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈరోజు ప్రారంభం చేస్తే చాలండి, ఇంకా రోజు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో ప్రధానంగా ఏమీ శక్తి లేదండి, ఈవెన్ నిరుపేదకు కూడా కటిక దరిద్రంలోనూ నాకు ఎదుటి వ్యక్తి కాస్త ఒక ఏమంటారు ఇక్కడ బియ్యం దానం చేసే శక్తి కూడా నాకు లేదండి అని అనుకున్నప్పుడు, ఇందాక కుచేలుడిది మనకు చెప్పుకున్నాం కదండి, అలా చూసుకున్నప్పుడు ఇంటి ఆవరణలో పూల మొక్కలు కానీ తులసి చెట్టును కానీ తీసుకుని వచ్చి ఈరోజు నాటి దాని సంరక్షణ బాధ్యత స్వీకరిస్తే అనంత కోటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో అండి, దేవుణ్ణి కూడా మేము నమ్మమండి అని కూడా చాలామంది ఉంటారు కదా, ఇటువంటి విశ్వసించి అనేవాళ్ళకు కూడా ప్రకృతి అందరికీ కావాల్సిందే కదా, మన దేశం అంతా బాగున్నారు. అటువంటి వారు వారి ఇంటి ఆవరణలో కానీ, వాళ్ళకి ఏదైనా వ్యవసాయ భూములు ఎక్కడ కానీ కాస్త చెట్లను తీసుకుని వచ్చి నాటాలి. అందులో ప్రతి ఇంట్లో కూడా గృహిణులందరూ కూడా తులసి పూజ చేస్తుంటాం కదండి. అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా కూడా తులసి చెట్టును తీసుకుని వచ్చి ఇంటి ఆవరణలో ఎక్కడైతే వారికి తులసి కోట ఉందో అక్కడ ఏర్పాటు చేసుకొని రోజు కూడా కాస్త దీపం పెడుతూ పూజ చేసుకుంటే మంచిది. కాబట్టి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడం కానీ, వాటి యొక్క సంరక్షణ, ఇప్పటికే చాలా చెట్లు ఇంటి చుట్టుపక్కల ఉన్నాయని చెప్పి అనుకుంటే అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తుంటారు కదా, అటువంటి వాటికి కానీ ఆ చెట్లకు స్వహస్తాలతో నీరు పోయడం చాలా మంచిది. మనం ఇంటి ఆవరణలో పెంచి పోషిస్తున్న చెట్ల నుంచి వచ్చేటటువంటి దళాలు, ఆకులు కావచ్చు, పుష్పాలు కావచ్చండి,
అటువంటి వాటితో భగవంతుని పూజ చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. మనం ఏం చేస్తుంటాం, పూలు కొనుక్కుంటాం బయట, సరే కాదని చెప్పడంలా. దాంతోపాటుగా ఇంటి ఆవరణలో డాబా దగ్గర ఎక్కడ స్థలం ఉంటే అక్కడండి 2 కుండీల్లో చిన్న పూల మొక్కలు పెట్టుకొని చేసుకోవడం కూడా మంచిది. దాంతోపాటుగా మీరు అడిగారు ఆర్థిక అభివృద్ధి కావాలి, కొంతమంది జీవితం నిజంగా వాళ్ళు నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎదుగు బదుగు ఉండదండి, అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడగా ఉందన్నది. అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారిని, మహావిష్ణువు వారిని ప్రత్యేకంగా ఇంట్లో ఏర్పాటు చేసుకుని పూజించాలి. మహావిష్ణువు వారికి ఏది ప్రీతిపాత్రం? తులసి దళం అండి. అమ్మవారికి మల్లెపూలు, తెల్లటి పుష్పాలతోటి పూజించి శ్రీ సూక్త పారాయణం యథాశక్తిగా చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి తేలికపాటి పరిహారం. ఎందుకంటే జీవితంలో మనం మంచి స్థితికి చేరుకోవాలంటే సృష్టి స్థితి లయకారకుల్లో మహావిష్ణువు వారిని పూజించాలి. ఒక స్థితికి రావాలంటే, ఆ స్థితికి రావాలంటే మనకేం కావాలి? డబ్బు, సంపద కావాలి. అవి ఎవరిస్తారు? అమ్మవారు అనుగ్రహిస్తారు, లక్ష్మీదేవి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా ఈ విధంగా పూజ చేసుకోవడం, వారి యొక్క స్తోత్రాలు పఠించే ప్రయత్నం చేయడం. అందున కూడా ఈరోజు ఈశాన్య భాగంలో, ఇంటి ఈశాన్య భాగంలో ఆవు నేతితో ఒక దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపంగా ఆ దీపాన్ని పూజించే సంప్రదాయం కూడా మనకుందండి. ప్రత్యేకంగా పూజ గది ఈశాన్యంలో ఉంటుంది. అక్కడ ఉన్నా లేకపోయినా ఈశాన్య భాగం ఏదైతే ఉందో అందులో మనం కాస్త శుభ్రం చేసుకోవాలి. ఈశాన్య భాగాన్ని చేసుకొని ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించాలండి, చేయాలి. అదేవిధంగా ఉద్యోగంలో అభివృద్ధి లేదండి అని చెప్పేవాళ్ళు సూర్య భగవాన్ యొక్క ఆరాధన చాలా మంచిదండి. ఆరోగ్యం బాగాలేకపోయినా మేము చెప్పే పరిహారాలు సూర్యుని పూజించమని చెప్తుంటాం. కాబట్టి ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి స్వామివారికి నమస్కారం చేసుకుని కాస్త మంచినీటితో అర్ఘ్యం ఇచ్చి, స్వామి నా ఆరోగ్యం బాగుండాలి, నా ఉద్యోగం, నా వృత్తిలో నాకు ఎదుగుదల కావాలని చెప్పి కోరుకుని పూజించడం మంచిది. అన్నిటికన్నా మించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను వింటున్న కంప్లైంట్స్ అంటే నా క్లయింట్స్ ద్వారా ఏంటంటే, మనసు నిలకడగా ఉండడం లేదండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేనిపోని భయాందోళనలు ఎక్కువైపోతున్నాయండి. దానికంటే ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం రాలేదు అని టెన్షన్ ఉంటుందండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం ఉంటుందా లేదా అని టెన్షన్ ఎక్కువైపోయిందండి. ముఖ్యంగా ఈ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి కాబట్టి ఈ టెన్షన్ వరకు బాగా ఎక్కువగా ఉందండి. కాబట్టి ఉద్యోగం రావడానికి, మనస్సు స్థిరంగా ధైర్యంగా ఉండడానికి సూర్యుడిని, చంద్రుడిని ప్రత్యేకంగా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి పూజించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఒక ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటూ ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారండి. ఏదో కారణం వల్ల పాపం వారి కోరిక నెరవేరు, డబ్బులు ఉంటుంది, బ్యాంకు లోన్ కూడా శాంక్షన్ అయి ఉంటుందండి. కొంతమంది చెప్తుంటారు అడ్వాన్స్ ఇచ్చామండి, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ యజమాని మాకు రిటర్న్ ఇచ్చేశారని చెప్తుంటారండి కొంతమంది. అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా గృహయోగం కలగాలి, స్థిరాస్తి యోగం కలగాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా భూసూక్తం అనే స్తోత్రం వస్తుందండి. భూసూక్తం దాన్ని పారాయణం చేయడం కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తేలికపాటి పరిహారాలు ప్రతినిత్యం భగవంతుని ఆరాధన ఏదైతే చేసినామో దాన్ని ఈరోజు కాస్త ఎక్కువగా చేసుకోవాలి. స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలు కూడా సమర్పిస్తుంటారండి. కొంతమంది నానబెట్టిన శనగలు సమర్పిస్తుంటారు. అమ్మవారంటే తీయటి పదార్థం పరమాన్నం ఇష్టం కదా. అటువంటి వాటి తేలికపాటి పరిహారాలు ఈ రోజు నుంచి ప్రారంభం చేసి క్రమం తప్పకుండా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి తప్పకుండా కూడా వారి జీవితంలో పాజిటివ్ చేంజెస్ మాత్రం కనిపిస్తాయని మాత్రం చెప్పవచ్చు. అలానే గురుగారు, మీరు ఇందాక అంటే పూజ గురించి మాట్లాడుతూ విష్ణు సహస్రనామం కానీ శ్రీ సూక్త పారాయణం కానీ ఇవి చేసుకుంటే అక్షయ తృతీయ రోజు మంచిది అని చెప్పారు. కొంచెం చదవలేని వాళ్ళు, ఆ అక్షరాలు అవి పలకలేని వాళ్ళు, అటువంటి వారికి ఇంకా ఏదైనా తేలికపాటి పరిహారాలు ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా చాలా మంది మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్కి మేము చెప్పేది పరిహారంలో భాగంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా చెప్తుంటామండి. మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగు చదవడం రాదండి, సంస్కృతం మాకు రాదండి, అక్షర దోషాలు ఉంటే మంచిది కాదు కదా అంటారండి. నిజంగా ఇది ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అటువంటి వారికి నేను చెప్పే తేలికపాటి పరిహారం ఏంటంటే, రాదు అని చెప్పి అనుకుంటే జీవితంలో ఏది రాదండి, నాకు ఇది కావాలి, నేను నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే వస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు కూడా మొబైల్ ఎలా ఆపరేట్ చేస్తున్నారండి, వాళ్ళకి ఎవరు నేర్పించారండి? అదేవిధంగా 80 ఏళ్ళు పైబడ్డ వారు కూడా వాళ్ళకి మొబైల్ ఫోన్, ఈ టెక్నాలజీ ఏం తెలుసండి, ఎవరు నేర్పించారు అంటే నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఇక్కడ నేను మీరు అడిగిన దానికి చక్కటి సమాధానం ఏం చెప్తానంటే, మనకి ఎలాగో యూట్యూబ్లో ఈ స్తోత్రాస్ అన్నీ మంచి మంచి గాయకులు పాడిని ఉన్నాయండి. మన అదృష్టం నిజంగా చెప్పాలంటే. కాబట్టి పూర్వకాలంలో ఓన్లీ పుస్తకాలు ఉండేది. ఈ మధ్య కాలంలో మనం టెక్నాలజీ బాగా పెరిగింది కదా,
అటువంటి వారు వెళ్ళి వినే ప్రయత్నం చేయాలి. వింటూ మనం ఏం చేయాలి, అలా వింటూ ఉంటే అలా ఉండిపోతామండి. ఒక పుస్తకం తీసుకొని ఉదాహరణకు శ్రీ సూక్తం అండి. శ్రీ సూక్తం మనకు యూట్యూబ్లో దొరుకుతుందండి, సోషల్ మీడియాలో దొరుకుతుంది. ఎవరన్నా మంచి గాయకులు మనకు వారు పారాయణ చేయడం దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొని ఈ శ్రీ సూక్తం పుస్తకం తీసుకోండి. మీరు స్లోగా చూసుకుంటూ వారు ఎలా పలుకుతారో వినండి. ఒక వారం తర్వాత వారికన్నా బాగా మీరు పారాయణ చేస్తారండి. కాబట్టి అక్షర దోషాలు ఉండడం మంచిది కాదు, నేను కాదని చెప్పలేదు. అందులో పైకి చదివితే ఉచ్చారణ దోషాలండి. మనం కళ్ళతో చదువుకుంటూ వెళ్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన లేదు. అది కూడా రాకూడదు. అంటే గురుముఖంగా చాలామంది ఈ మధ్యకాలంలో నేర్పిస్తున్నారండి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఇందాక ఎల్కేజీ పిల్లవాడు ఏ విధంగా మొబైల్ ఫోన్లోకి వెళ్ళిపోయి ఆపరేట్ చేస్తున్నారు, ముసలి వాళ్ళు చదువు సంధ్య పెద్దగా లేని వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నాలజీని వాడుకుంటున్నారో ఇది కూడా నేర్చుకోవచ్చు. కేవలం నేర్చుకోవాలి అన్న తపన కావాలి. దానికి ఈరోజు ప్రారంభం చేస్తే, ఎందుకంటే ఈరోజు విషయం అంతా ఇంత కాదు కదండి, తప్పకుండానే వారు చక్కగా దాన్ని ఉచ్చరించగలుగుతారు. అంతవరకు వినే ప్రయత్నం చేయించండి. చదివితే మంచిది, కాకపోతే వినండి. వింటూ అలా కూర్చోకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి అంటాను నేను. ఓకే గురుగారు. అసలు గురుగారు నిజంగా నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నానండి, చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను. ఎందుకంటే అందరిలానే నాకు కూడా అక్షయ తృతీయ అంటే బంగారం తప్ప ఇంకొక ఇది ఉండేది కదా. అసలు ఆ రోజు విశిష్టత ఏంటి, ఆ రోజు ఇంకా మనం ఏమేం చెయ్యొచ్చు, ఏం చేస్తే మనకి మంచిది అన్నది చాలా చక్కగా నిజంగా అరటిపండు ఒలిచి అక్కడ పెట్టినట్టు వివరంగా చెప్పారండి. సో అసలు దాన ధర్మాల గురించి కూడా చెప్పారు. అసలు ఆ రోజు దాన ధర్మాలు కనుక మనకి ఎంత ఉంటే అంతలో ఇంత చేస్తే అసలు చాలా మంచిది అని చెప్పి, సో నేను కూడా ఖచ్చితంగా ఇది పాటించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజంగా అక్షయ తృతీయ గురించి ప్రతి ఒక్క విషయం కూడా మా గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.